నమస్తే అన్న, ఎక్కడ నుంచి వచ్చినా? మాది మెదక్ నియోజకవర్గం శంకరంపేట మండలం. అన్న, ఇప్పుడు వరంగల్లో జరుగుతున్నటువంటి కేసీఆర్ సభకి మీ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారా? మా జిల్లాకు దాని నుండి దాదాపుగా 10,000 మంది ఈ రజోత్సవ సభకు రావడం జరుగుతూ ఉంది. ఏ నియోజకవర్గం అన్నది? మెదక్ నియోజకవర్గం. పద్మాదేవేందర్ రెడ్డి గారు. మెదక్ నియోజకవర్గం. అవును అన్న, ఇంకా మీరు అన్న ఎక్కడి నుంచి వచ్చారా? మీరు మేము మెదక్ నుంచి వచ్చారా? అన్న, మీ పేరు? రామస్వామి. అన్న, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యొక్క విజయోత్సవ సభకు వస్తున్నారు, రథోత్సవ సభకి. మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ సభ సక్సెస్ అయింది అనుకుంటున్నారు? ఈ సభ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. 10 లక్షల మంది కాదు, 20 లక్షల మంది కూడా వచ్చి మా సత్తా ఏందో చూపిస్తాం. మీటింగ్ సక్సెస్ కావాలని ఇంకా కూడా మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ కు భయం పుట్టింది, దడబుట్టాలి ఆల్రెడీ. అన్న, ఇంకొకటి అన్న, ఇప్పుడు వచ్చే 2028-29 ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వేయాలి. అదే వస్తుంది. ఇది ఒక్కసారికి జనాలకి సగం పరిపాలన చేసారు కానీ ఇప్పుడే విరక్తి వచ్చేసింది జనాలకి. నిలబడి మాట్లాడే కాదు. ఇటు ఇటు అన్న, ఎక్కడ నుంచి వచ్చారా? గజ్వేల్ నియోజకవర్గం నుంచి వచ్చారు. ఎట్లా ఉందండి బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల తర్వాత చేసినటువంటి రథోత్సవ కార్యక్రమం ఏ రకంగా ఉందన్నా? రాబోయే అలాగే అసెంబ్లీ ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబ్ జెండా ఎగిరేయబోతుందన్నా? ఖచ్చితంగా 28-29 ఎలక్షన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తాయని మీరు ఆశిస్తా ఉన్నారు? ఆశిస్తున్నాము, ఎగిరేస్తాం ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ పాలనలో బాగాలేదా? అంటే ఎట్లా ఉంది ఇప్పుడు? గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉంది? 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రభుత్వం బాగలేదు, ప్రభుత్వం బాగలేదు. ఆరిగారు ఇట్లా అమలు అనుకుంటున్నాను. ఏదన్నా కాలేదు, ఏది కాలేదు. ఒకటి కరెంట్ అయిందండి. ఇదండి మనకు ఓకే. ఉందానాలు ఉందానాలు మముగన మా తెలంగాణ ఉద్యమాల ఉందానాలమ్మో మా తెలంగాణ, ఉద్యమాల ఉందానాలమ్మో మా తెలంగాణ. పాతలేరు. ఉందానాలు ఉందానాలు మముగన మా తెలంగాణ ఉద్యమాల ఉందానాలమ్మో మా తెలంగాణ, ఉద్యమాల ఉందానాలమ్మో మా తెలంగాణ, విద్యార్థుల ఉందానాలమ్మో మా తెలంగాణ, ఓ బిడ్డల ఉందానాలమ్మో మా తెలంగాణ. జై తెలంగాణ. ఇదండి దాదాపు పెద్ద ఎత్తున తండోపతండాలుగా జిల్లాల వారిగా జనాలు తరలి వస్తూ ఉన్నారు. వెనుక చూస్తూ ఉన్నాం. వెనుక చూస్తే కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి రథోత్సవ కార్యక్రమం 100% అన్న, నమస్తే. జై తెలంగాణ. నమస్తే అన్న. నమస్తే. అన్న, ఎక్కడ నుంచి వచ్చారన్న మీరు? మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్. మనకి ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రథోత్సవం ఎట్లా చూస్తున్నాను మీరు? ప్రజలైతే వాళ్ళంతగా వాళ్ళుగా స్వతహాగా మళ్ళీ టీఆర్ఎస్ బాగుంటుంది, బీఆర్ఎస్ అయితే బాగుంటుంది, కేసీఆర్ పాలన బాగుంటుంది అని చెప్పేసి స్వతహాగా వాళ్ళు పొద్దున్నే సద్దులు కట్టుకొని బస్సులు ఎక్కి రావడం జరిగింది. ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే రైతులందరూ స్వచ్ఛందంగా ఉంటారని చెప్పేసి ఈ రైతులు కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ రావాలి. జై తెలంగాణ.